రెస్టారెంట్‌కి వెళ్ళి వందలు ఖర్చు పెట్టి తాగే రాగి సూప్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ సూప్ చేసుకోవడానికి ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, కొన్ని స్వీట్ కార్న్ వేసుకొని కూరగాయలు మొత్తం 50% ఉడికేంత వరకు ఉడికించుకోండి. కూరగాయలు 50% ఉడికిన తర్వాతకి ఇందులోకి 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ మరిగేలోపు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేం కట్టకుండా కలుపుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ పిండి వేసుకొని ఎక్కడ లంప్స్ అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకి రుచికి సరిపడ సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి కలపాలి. సూప్ దగ్గర పడేటప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాతకి నిమ్మరసం వేసుకొని తాగారంటే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఈ వర్షాకాలంలో బెస్ట్ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి.